తిరుమలగిరి పోస్టాఫీస్ సిబ్బందికి బీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు కాకాగూడలో ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ద్వారా వందలాది మందికి మేలు జరిగిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుమారు 150 మంది వరకు పోస్టాఫీస్ సుకన్య యోజన పథకం ఇన్సూరెన్స్ ను చేశారని, 200 మంది వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోగలిగారని రావుల సతీష్ అన్నారు. తన విజ్ఞప్తి మేరకు అధికారులు కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద సెంటర్ను ఏర్పాటు చేసి పేదవారికి సహాయంగా నిలవడం జరిగిందన్నారు. ఆధార్ కార్డు లేకపోవడంతో కొందరు తప్పుల సవరణ కొరకు మరికొందరు, ఆధార్ అప్డేట్ కొరకు మరికొందరు ఇబ్బందులకు గురయ్యారని, దీంతో పోస్టాఫీస్ అధికారులతో చర్చించి సెంటర్ ఏర్పాటు కొరకు కృషి చేయడం జరిగిందని రావుల సతీష్ తెలిపారు. కంటోన్మెంట్ చెందిన బండారు నిఖిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆయన కుమారుడు తీగుల రామేశ్వరను కలిశారు. ఈ సందర్భంగా బండారు నిఖిల్ను పద్మారావు అభినందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించారు. తన పుట్టినరోజు వేడుకలు పద్మారావు చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని నిఖిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలమరి వేణుగోపాల్తో పాటు పలువురు నిఖిల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.